నమస్కారం మిత్రులారా మనం లాస్ట్ క్లాస్‌లో దీర్ఘం, యా అనే అక్షరాలకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ను చేసినాం. ఇప్పుడు ఈ పాఠం, ఈ గేయ పాఠం ఆధారంగా మనము గుడి, గుడి దీర్ఘానికి సంబంధించినటువంటి పదాలను, వాక్యాలను తెలుసుకుంటాము. ఓకే. స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా. ఓకే. రైట్. ఇక్కడ ఒక గేయం ఇచ్చిండు. నేను చదువుతాను. రిపీట్ చేయండి నాతో పాటు. చిన్నోడమ్మా చిన్నోడు, అల్లరి చేసే చిన్నోడు, కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు, అంగిల నిండా మునిగిండు, అయ్యా ఫక్కున నవ్విండు. మరొకసారి తీద్దాం. గీతల అంగి, చిన్నోడమ్మా చిన్నోడు, అల్లరి చేసే చిన్నోడు, కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు, అంగిల నిండా మునిగిండు, అయ్యా ఫక్కున నవ్విండు. ఓకే. ఇప్పుడు మనం గేయం విన్నాం కదా. ఇప్పుడు ఈ గేయానికి సంబంధించిన అభ్యాసం అనేటువంటిది ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? మొదటిది ఎక్సర్సైజ్‌లో భాగంగా కింది వాక్యాలు, పదాలు గేయంలో గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి అన్నారు. కోరికతోని తొడిగిండు. ఈ ఈ పాదం అనేటువంటిది ఎక్కడుందో చూద్దాం. కోరికతోని తొడిగిండు. ఎక్కడుంది? నేను చూపెడతాను చూడండి. కోరికతోని ఇక్కడుంది. ఓకే. కోరికతోని తొడిగిండు. కోరికతోని తొడిగిండు. ఓకే. గీత గీయమన్నారు. కోరికతోని తొడిగిండు. నెక్స్ట్ అయ్య హక్కున నవ్విండు. అయ్య హక్కున నవ్విండు. ఇది ఎక్కడుంది? చివరి పాదంలో ఉంది. అయ్య హక్కున నవ్విండు. మరి మూడవ వాక్యం అంగిల నిండా మునిగిండు. ఈ పాదం ఎక్కడుంది? చూడండి. అంగిల నిండా మునిగిండు. ఇక్కడ ఉంది. ఓకే. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యాసాన్ని చేయించండి మిత్రులారా. రైట్. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? గేయంలో గుడి, గుడి దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి 0 చుట్టండి అంటున్నాడు. చేద్దాం మరి. ముందుగా చిన్నోడమ్మ చిన్నోడు. ఇందులో గుడి ఎక్కడుంది? చి అనే అక్షరానికి ఉంది. ఇక్కడ కూడా చి అనే అక్షరానికి ఉంది. ఎక్కడ గుడి అనేది? మనము ఫైండ్ ఔట్ చేయాల్సింది గుడి మరియు గుడి దీర్ఘం. నెక్స్ట్ అల్లరి అనే పదంలో రి అనేది గుడి ఉన్నటువంటి అక్షరం. చిన్నోడు చి అనే అక్షరంలో ఉంది. తర్వాత కొయ్యకు ఉన్న గీతల అంగిని. గీతల ఇక్కడ గుడి దీర్ఘం ఉంది. అంగిని గి గుడి దీర్ఘం ఉంది. కోరికతోని కోరిక రి గుడి, రాకు గుడిస్తే రి, తోని నాకు గుడిస్తే ని, తొడిగిండు చూడండి డి, గి. ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన అక్షరాలు. ఇక్కడ మాత్రం గుడి దీర్ఘం ఉంది. నెక్స్ట్ ఈ లైన్‌లో చూద్దాం. అంగిల నిండా గి. ఓకే. నిండా ని, మునిగిండు ని, గా గుడిస్తే గి, మునిగిండు. అయ్య హక్కున నవ్విండు. నవ్విండు. ఇక్కడ కూడా ఈ ఒత్తు అక్షరం, ద్విత్వాక్షరంలో కూడా వి అనే అక్షరం ఉంది. ఓకే. ఈ విధంగా మనకు సెకండ్ సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా పూర్తయింది. నెక్స్ట్ బిట్ ఏమిచ్చారో చూద్దాం. క్రింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో గుడి, గుడి దీర్ఘం ఉన్న పదాన్ని గుర్తించి 0 చుట్టండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కాకి తలపై కిరీటం ఉన్నది. కాకి తలపై కిరీటం ఉన్నది. వాక్యం చూడండి. కాకి తలపై కిరీటం ఉన్నది. మనం ఇందులో గుడి, గుడి దీర్ఘం ఎక్కడున్నాయో ఈ పదాలలో వెతికి దాన్ని సర్కిల్ చేస్తే సరిపోతుంది. కాకి ఇక్కడుంది. కి అనే దాంట్లో ఉంది గుడి. తలపై ఇక్కడెక్కడా లేదు. కిరీటం కి. రే గుడి దీర్ఘం, రాకు గుడి దీర్ఘం ఇక్కడుంది. నెక్స్ట్ చూడండి. కిరీటం పక్కన పెట్టి కాకి నీళ్లు తాగుతున్నది. కిరీటం కా గుడిస్తే కి, రాకు గుడి దీర్ఘం రే, పెట్టి ఈ ద్విత్వాక్షరంలో కూడా కాకు గుడిస్తే టీ ఉంది. కాకి కా గుడిస్తే కి ఉంది. నీళ్ళు నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ. ఓకే. ఇది నెక్స్ట్ చూడండి. తాగుతున్నది ది, దా గుడిస్తే ది. ఇక్కడ గుడి, గుడి దీర్ఘాన్ని మనం వెతుకుతున్నాం. ఇక్కడ చివర్లో చూడండి. కాకి
కిరీటం చిలుక పెట్టుకున్నది. కాకి కిరీటం చిలుక పెట్టుకున్నది. నాతో పాటు రిపీట్ చేయండి. ఇక్కడ కాకిలో కా గుడిస్తే కి అనే అక్షరానికి గుడి ఉంది. ఇక్కడ కి రీ చి పెట్టుకున్నది దాంట్లో ది. ఓకే, ఈ అభ్యాసం కూడా పూర్తయింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? క్రింది గళ్ళలోని గుడి గుడి దీర్ఘంతో ఉన్న అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ చదవండి అన్నారు. చూడండి, నాతో పాటు చక్కగా చెప్పండి. చూడండి, క కి కీ, గ గి గీ, చ చి చీ, జ జి జీ, ట టి టీ, డ డాకు తలకట్టిస్తే డ, డా గుడిస్తే డి, డా గుడి దీర్ఘం ఇస్తే డి, తా తాకు తలకట్టు తా, తా గుడిస్తే తి, తా గుడి దీర్ఘం ఇస్తే టీ, దాకు తలకట్టిస్తే దా, దా గుడిస్తే ది, దా గుడి దీర్ఘం ఇస్తే ఈ, నా నాకు తలకట్టిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘం ఇస్తే నీ, పాకు తలకట్టు పా, పా గుడి పి, పా గుడి దీర్ఘం పీ, బా, బా గుడిస్తే బి, బా గుడి దీర్ఘం బి, మాకు తలకట్టు మా, మా గుడి మీ, మా గుడి దీర్ఘం మీ. నాతో పాటు చెప్పండి మిత్రులారా, లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. యాకు తలకట్టు యా, యా గుడిస్తే ఈ, ఇది ఇంపార్టెంట్ చూడండి. యా గుడి దీర్ఘం ఇస్తే ఈ. మిగిలిన అక్షరాలన్నీ ఒక విధంగా ఉంటాయి. ఇలా గుడి గుడి దీర్ఘం ఇలా ఉంటే మా యా మరియు యా గుణితానికి సంబంధించిన ఈ మరియు ఈ అనే దీర్ఘాక్షరాలు ఈ విధంగా ఉంటాయి. ఇది హ్రస్వము, ఇది దీర్ఘాక్షరం అనుకుంటే ఈ విధంగా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ రా, రాకు తలకట్టు రా, రా గుడి రి, రా గుడి దీర్ఘం రీ, లా, లా గుడి లీ, లా గుడి దీర్ఘం లీ, వా, వా గుడి వి, వా గుడి దీర్ఘం వి, చా, చాకు తలకట్టు చా గుడి చి, చా గుడి దీర్ఘం చి, సా, సాకు తలకట్టు చా గుడి సి, చా గుడి దీర్ఘం సి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, టోటల్గా చూడండి. ఇలాంటి వీడియోలు మీకోసం నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి వినండి, చక్కగా వినండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలను గుణింతాల చాటులో గుర్తించండి అన్నారు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పదాలు ఇచ్చిండు, పదాలు చదువుదాం. సంచి. ఓకే, ఇక్కడ సంచి, సంచి, చీమ, చాకుడు దీర్ఘం చీ, మాకు తలకట్టు మా, ఇక్కడ సంచిలో సం, చాకుడిస్తే చి, విమానం, వాగుడిస్తే వి, మాకు దీర్ఘం మా, నం, నాకు తలకట్టు నం, నాకు వలపలుసున్నా నం, మీసం, మా గుడి దీర్ఘం మీ, సాకు తలకట్టు సున్నా సం, కిరీటం, సాగుడి కి, రాగుడి దీర్ఘం రే, టం, కిరీటం. ఇది చాలా ఇంపార్టెంట్, స్వరభేదాన్ని గుర్తించేటటువంటి బిట్ ఇది. చాలా ఇంపార్టెంట్ బిట్. నాతో పాటు చెప్పండి. కింద గీత గీసిన అక్షరాల్లోని తేడాను గుర్తిస్తూ పదాలు చదవండి అన్నాడు. చూడండి, ఇక్కడ గుడి అంటే ఈ అనే అర్థం, గుడి దీర్ఘం అంటే ఈ, గుడి అంటే ఈ, గుడి దీర్ఘం అంటే ఈ. ఇక్కడ ఉన్న పదాలను చెప్తాను మిత్రులారా, నాతో పాటు చెప్పండి. కిటికీ, కీటకం, కిటికీ, కీటకం, గిలక, గీత, చిలక, చీమ, జింక, జీడి, తిలకం, తీగ, సినిమా, సీసా, నిజం, నీడ, పిలక, పీట, మిరప, మీగడ, వరి, లారీ, చలి, లీల, శివ, సీను.
ఫ్రెండ్స్ లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. కింది అక్షరాలకు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఉంచి రాయండి అన్నారు. ఓకే. చూడండి ఇప్పుడు పైన ఉన్న అక్షరాలను చూసి కింద వాటికి గుర్తులను యాడ్ చేసి రాస్తే ఏమవుతుందో చూడండి. నాతో పాటు చెప్పండి. కాకు దీర్ఘం కా, కాకు గుడి కి, కాకు గుడి దీర్ఘం ఈ అయిపోయింది. నెక్స్ట్ గాకు ఇక్కడ తలకట్టు గా, గాకు దీర్ఘం గా, గా గుడిస్తే గి, గాకు గుడి దీర్ఘం గీ. చ, చాకు దీర్ఘం చా, చా గుడి చి, చా గుడి దీర్ఘం చి, జాకు దీర్ఘం జా, ఇక్కడ ఉన్నది జా, ఇది జా, జా గుడి జి, జా గుడి దీర్ఘం జీ, ఇక్కడ టా, టాకు దీర్ఘం టా, టా గుడి టి, టా గుడి దీర్ఘం టీ. డా, డాకు దీర్ఘం డా, డాకు గుడి డి, డాకు గుడి దీర్ఘం డి. తా, తాకు దీర్ఘం తా, తాకు గుడి టి, తాకు గుడి దీర్ఘం టీ. దా, దాకు దీర్ఘం దా, దాకు గుడి ది, దాకు గుడి దీర్ఘం ది. నా, నాకు దీర్ఘం నా, నాకు గుడి ని, నాకు గుడి దీర్ఘం నీ. పా, పాకు దీర్ఘం పా, పాకు గుడి పి, పి, పాకు గుడి దీర్ఘం పీ. బా, బాకు దీర్ఘం బా, బాకు గుడి బి, బాకు గుడి దీర్ఘం బి. మా, మాకు దీర్ఘం మా, మాకు గుడి మీ, మాకు గుడి దీర్ఘం మీ. చాలా ఇంపార్టెంట్ ఇది యాగుణింతం. యాకు దీర్ఘం యా, యాకు గుడి ఈ విధంగా రాయాలి. ఈ యాకు గుడి దీర్ఘం ఈ. రా, రాకు దీర్ఘం రా, రాకు గుడి రే, రాకు గుడి దీర్ఘం రే. లా, లాకు దీర్ఘం లా, లాకు గుడి లే, లాకు గుడి దీర్ఘం లే. వా, వాకు దీర్ఘం వా, వాకు గుడి వే, వాకు గుడి దీర్ఘం వే. చా, చాకు దీర్ఘం చా, చాకు గుడి చి, చాకు గుడి దీర్ఘం ఏ. సా, సాకు దీర్ఘం సా, సాకు గుడి సి, సాకు గుడి దీర్ఘం సి. ఓకే. మీరు నాతో పాటు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. రైట్. ఇక్కడ చూడండి బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఇదేమిటి? మామిడి. కాబట్టి మామిడి కాయ తింటాం అని రాస్తే సరిపోతుంది. నాతో పాటు రాయండి పిల్లలు. మామిడి కాయ, మామిడి, మామిడి కాయ, మామిడి కాయ తింటాం. ఓకే. పదాన్ని రాస్తే సరిపోతుంది. మామిడికాయ తింటాం. ఇదేమిటి? మిరప కారం. అది కలిపి రాదు. మిరప కారం, మిరప కారం, మిరప కారం, మిరప కారం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? జింక కాకి కలిసి ఉంటాయి అని రాద్దాం. అది ఇది జింక కదా, అదే రాద్దాం. జింక కాకి. ఓకే. చూడండి, జింక గుడి, జాకు గుడి జి, జింక కాకి, జింక కాకి కలిసి ఉంటాయి, కలిసి
ఉంటాయి. ఇంకా తాకి కలిసి ఉంటాయి. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అభ్యాసం ఏమి ఇచ్చారంటే కింది గుణింతాక్షరాలు చదివి ఇచ్చిన పదాలలో సరైన అక్షరాల నుంచి రాయండి అన్నారు. ఇక్కడ ముందుగా అక్షరాలు చెప్తాను చూడండి. పా గుడిస్తే పి, చా గుడిస్తే చి, చా గుడి దీర్ఘం సి, టా గుడి టి, పా గుడి దీర్ఘం బి, బా గుడి దీర్ఘం డి, నా గుడి దీర్ఘం ని. ఈ అక్షరాలను ఈ ఖాళీలలో పూరిస్తే పదం అనేటువంటిది ఏర్పడుతుంది. చూద్దాం. డాష్ తా అని ఉంది. ఇక్కడ ఏం పెట్టాలి? సి అనే అక్షరాన్ని పెడితే ఏమవుతుంది? సీత అవుతుంది. ఒక మంచి పదం వస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. సీత, సీత. సెకండ్ చూడండి. లా క ఏమవుతుంది? సి అనే అక్షరాన్ని పెడితే అది కిలక. ఒక పదం ఉంది కదా, రైట్, కిలక. మూడోది చూడండి. లోక, లుక అని ఉంది. ఇక్కడ చి అనే అక్షరాన్ని పెడితే ఏమవుతుంది? చిలుక అయింది. నెక్స్ట్ ఆ రా టి అనే అక్షరాన్ని పెడితే అరటి అయింది. వెరీ గుడ్, అరటి. నెక్స్ట్ ఐదోది చెప్పండి. డాష్ క చెప్పండి. ఈక, ఆకు గుడి దీర్ఘం ఈక. గుడ్. ఒక, ఇక్కడ ఆరోది ఏముంది? ఒక్క. టీ పెడితే ఏమవుతుంది? ఒకటి అవుతుంది పదం. ఒకటి. ఏడవది చూడండి. డాష్ రా అని ఉంది. ఏం రాయొచ్చు? వాకు గుడి దీర్ఘం ఇస్తే బీ, బీరా. వాకు గుడి దీర్ఘం ఇస్తే బీ, బీరా అయింది. డాష్ దా అని ఉంది. ఏం రాయొచ్చు మనం అక్కడ? నీడ లేదా నీడ ఏదైనా రాయొచ్చు. చూడండి. నా గుడి దీర్ఘం ఇస్తే నీ డ, నీడ రాయొచ్చు. ఇక్కడ చీ క కా గుడిస్తే టి, చీకటి. ఒకసారి అన్ని పదాలు చెప్తాను, నాతో పాటు చెప్పండి. సీత, చిలక, చిలుక, అరటి, చీక, ఒకటి, వీర, నీడ, చీకటి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఏమిచ్చారు? కింది వాక్యాలు గీతల మధ్య అందంగా రాయండి అన్నారు. మరి రాద్దామా మరి? చూడండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. పా ప, పాప, పాప, ఆట, పాప. ఇది కూడా రాయండి నాతో పాటు. పాప ఆట ఆడింది. పాప ఆట ఆడింది. ఓకే. ఇక్కడ ఇది చూసి కాపీ చేయండి. నీలిమ చూడండి. నీలిమ దబదబ నడిచింది. ఇక్కడ కాపీ చేయండి. బావికి గిరక ఉంది. ఓకే. ఇక్కడ కాపీ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే. మీకు ఇంకా ఏ క్లాస్కి సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే ఆ క్లాస్కి సంబంధించిన వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మిత్రులారా. ఓకే. రైట్.